శ్రీ విజయదుర్గాదేవి ఆలయ భక్తి కథ సోంపేట. సోంపేట ప్రాంతంలో ఉన్న శ్రీ విజయదుర్గాదేవి ఆలయం వెనుక ఒక ఆధ్యాత్మికమైన మరియు విశేషమైన కథ ఉంది. చాలా కాలం క్రితం గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అర్ధరాత్రి వేళలో కొందరు గ్రామ ప్రజలు కలిసి ఉన్నప్పుడు అమ్మవారు విహారయాత్రకు బయల్దేరినట్లు వారు గమనించారని పెద్దలు చెబుతారు. ఆ సమయంలో అమ్మవారు బాల త్రిపురసుందరీ రూపంలో ఒక చిన్నారిలాగా ఆలయ కోనేరు చుట్టూ తిరుగుతూ కనిపించేవారని గ్రామస్థులు విశ్వసించారు. ఆ దివ్యదర్శనం చూసినవారు ఆశ్చర్యంతో పాటు భక్తితో నిండిపోయారు. అలాగే ఆ కోనేరు నీటిని పంట పొలాలకు వాడుకునే రైతులకు కూడా అమ్మవారు ఒక స్త్రీ రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రామంలో ప్రచారం ఉంది. ఈ సంఘటనలతో గ్రామ ప్రజలు ఇది సాధారణ విషయం కాదని, అమ్మవారి మహిమ అని నమ్మడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత శ్రీ విజయదుర్గామాత సోమవేదనాభరం అనే మహిళను ఆవహించి తన ఉనికిని తెలియజేసిందని చెబుతారు. ఆమె ద్వారా అమ్మవారు అప్పటి యూనియన్ ప్రెసిడెంట్ అయిన శ్రీ చెవి రమణమూర్తిగారి దగ్గరకు వెళ్లి ఆయన చెయ్యి పట్టుకొని ఒక నిర్దిష్ట స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ తనకు ఒక ఆలయం నిర్మించాలని అమ్మవారు ఆజ్ఞాపించినట్లు గ్రామ పెద్దలు చెబుతారు. అమ్మవారి ఆదేశాన్ని గౌరవిస్తూ గ్రామ ప్రజలు కలిసి 1995లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మధ్యలో కొన్ని కారణాల వల్ల పనులు ఆగిపోయినా తర్వాత మళ్లీ గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణం పునఃప్రారంభమైంది. చివరకు 2007 నవంబర్ 11వ తేదీ శుక్రవారం ఉదయం 6:45 ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆ రోజునుంచి ఈ ఆలయంలో ప్రతిరోజూ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజలు జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారిని తమ కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావిస్తూ ప్రార్థిస్తున్నారు. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేకాక ప్రతి నెల మొదటి శుక్రవారం భక్తుల సహకారంతో అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించబడుతోంది. ఇలా భక్తుల విశ్వాసంతో, దాతల సహకారంతో శ్రీ విజయదుర్గాదేవి ఆలయం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ సోంపేట ప్రాంతంలో ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. అమ్మవారి కరుణతో భక్తుల జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం, విజయం కలుగుతాయని అందరూ నమ్ముతున్నారు.